ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఆసక్తికరంగా మారింది. ప్లే ఆఫ్స్ చేరేందుకు జట్ల మధ్య తీవ్ర పోటీ నడుస్తుంది. ప్రధానంగా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి గుజరాత్, ఢిల్లీ, ఆర్సీబీ, పంజాబ్, లక్నో, ముంబై జట్ల మధ్య ఉంది. ఇక ఈ ఐపీఎల్లో ఇద్దరు ప్లేయర్లు మాత్రం తమ ఫ్రాంచైజీలను నిండా ముంచేశారు. వేలంలో భారీ ధర పలికి ఆటలో తేలిపోతున్నారు. వీరిని అనవసరంగా కొన్నామనే ఆలోచనకు తమ ఫ్రాంచైజీలు వచ్చేలా చేశారు. గతేడాది జరిగిన మెగా వేలంలో రిషబ్ పంత్ను 27 కోట్లకు లక్నో సూపర్ జైంట్స్ సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే భారీ ధర పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. అయితే తన రేటుకు తగ్గట్టు పంత్ ఆడలేకపోతున్నాడు. ఈ సీజన్ లో లక్నో కెప్టెన్ గా ఉన్న పంత్ ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. అది కూడా 108 బంతులకు. అంటే స్ట్రైక్ రేటు 100 కూడా లేదు. ఇక మరో ప్లేయర్ వచ్చేసరికి వెంకటేష్ అయ్యర్. ఎవరూ ఊహించని విధంగా వెంకటేష్ అయ్యర్ ను కేకేఆర్ 23.75 కోట్లకు సొంతం చేసుకుంది. వెంకటేష్ అయ్యర్ కు 23.75 కోట్ల అంటూ వేలం తర్వాత అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వేలంలో భారీ ధర పలికిన వెంకటేష్ అయ్యర్ ఈ సీజన్ లో మాత్రం తేలిపోతున్నాడు. 9 మ్యాచ్ల్లో 135 పరుగులు మాత్రమే చేశాడు. పంత్ కంటే 3.25 కోట్ల ధర తక్కువ పలికినందుకు అతడి కంటే 30 పరుగులు ఎక్కువ చేశాడంటూ ఫ్యాన్స్ ఇద్దరిని ట్రోల్ చేస్తున్నారు. లక్నోను ఛాంపియన్ గా నిలబడితే తప్ప ఓనర్లు పంత్ను రిటైన్ చేసుకునే అవకాశం లేదు. ఇక వెంకటేష్ అయ్యర్ ను కేకేఆర్ వదిలేయడం పక్కా. ఈ ఏడాది ఆఖరులో జరిగే మినీ వేలంలో ఈ ఇద్దరు వేలంలో తప్పక ఉంటారు.